ఇంటర్నెట్ పుణ్యమా సినిమాల ప్రభావం తెలియదు కానీ ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ అనేది బాగా పెరిగిపోయిందనమాట. సో క్రైమ్ జరగటానికి సినిమాలకి ఇంటర్నెట్కి అసలు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఈ విషయం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బేసికల్గా చిన్న పిల్లల నుంచి కూడా ఈ సినిమాలు అనేవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఒక వైలెన్స్ అనేవి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటైందనమాట. సో రీసెంట్ టైంలో ఈ ఆదివారం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే నెల్లూరు జరిగినటువంటి ఒక ఘటన ఇప్పటికీ నెల్లూరు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. సో ఇద్దరు పిల్లల మధ్య జరిగినటువంటి గొడవ ఒకరి మరణానికి దారితీసింది. సో ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆఖరికి అందులో ఉన్నటువంటి ఒక పిల్లవాడు మరొక పిల్లాన్ని గొంతు నులిమి గుండెల మీద కొట్టి చంపేశాడు. 14 ఏళ్ల వయసు కూడా నిండనటువంటి ఈ ఇద్దరి మధ్య అంతటి కోపం ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయానికి వస్తే, సో ఈ ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా జాలీగానే ఆడుకుంటున్నారు, అంతా సాఫీగానే సాగుతుంది. సో సడన్గా అందులో 14 ఏళ్ళు ఉన్నటువంటి ఫరీద్ అనే పిల్లాడు క్రికెట్ ఆడకుండా ఒక గ్రౌండ్లో ఒక మూల కూర్చున్నాడు అనమాట. సో దానికి సంబంధించి ఫరాన్ అనేటటువంటి 14 ఏళ్ల పిల్లాడు ఎందుకు అలా కామ్గా కూర్చున్నామని ఆ పిల్లాన్ని కొట్టాడు. సో ఆ తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి క్రికెట్ గేమ్ ఆడడం జరిగింది. సో ఒక ఓవర్ అయిపోయిన తర్వాత ఫరీద్ అని అంటే ఎవరైతే కొట్టించుకున్నాడో ఆ పిల్లాడు ఫరాన్ దగ్గరకు వచ్చి ఎందుకు నన్ను కొట్టావు అని చెప్పడంతో గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఇద్దరు ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కొట్టుకున్నారనమాట. అంటే చిన్న వయసులోనే ఒక రెజ్లర్స్ లాగా బిహేవ్ చేశారనే చెప్పాలి ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా. సో సినిమాల ప్రభావం అని ఎందుకన్నారంటే ఎందుకనమాట, సో సినిమాల్లో చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతాయి. మన ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే కేజీఎఫ్ సినిమా కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అతను రౌడీలా మారటానికి. సో ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్న వయసులో రౌడీలా బిహేవ్ చేస్తే 30 ఏళ్ళు వచ్చాక ఒక హీరోలా చూస్తారు. సో ఇటువంటి ఒక ప్రాస్పెక్టివ్లో పిల్లలు ఆలోచించడం వల్ల సో అదే టైంలో ఫరాన్కి వచ్చినటువంటి కోపంతో ఈ ఫరీద్ అనేటటువంటి అబ్బాయిని 14 ఏళ్ళ ఫరీద్ అనేటువంటి అబ్బాయిని గొంతు నులిమి గుండెల మీద కొట్టి మొత్తానికైతే ఆ అబ్బాయిని చంపేశాడనే చెప్పాలి. సో పోలీసులు చేసినటువంటి ఎంక్వైరీలో ఏంటంటే అక్కడ ఒక్క చుక్క కూడా రక్తం లేకపోవడంతో ఈ పని ఫరానే చేశాడా అనేటటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడం అండ్ చుట్టుపక్కల ఎవరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందరికి రాకపోవడంతో ప్రస్తుతానికి ఈ కేసు అయితే అలానే పెండింగ్లో ఉంది. సో ప్రస్తుతానికి ఈ కేసు కాస్త వైరల్గానే మారిందని చెప్పాలి నెల్లూరు నగరానికి సంబంధించినంత వరకు. యాక్చువల్లీ నాట్ ఓన్లీ నెల్లూరు అనే కాదు, ప్రస్తుతంగానే మనం కానీ సరిగ్గా గమనించినట్లయితే ఈ సోషల్ మీడియాలో విపరీతమైన వైలెన్స్ వీడియోలు అయితే బయటపడుతున్నాయి. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే కత్తులతో నరుకోవడాలు, గన్తో కాల్చుకోవడాలు, ఇవి పెద్ద పెద్ద వాళ్ళు చేసినటువంటి పనులే చూసాం. బట్ చిన్న పిల్లల్లో కూడా ఇటువంటి ఒక వైలెన్స్ అనేది చిన్నప్పటి నుంచే అంటే మొక్కై వంగనిది మానే వంగున అన్నట్టు. సో 14 ఏళ్ల వయసులోనే అంటే బిఫోర్ 10th చిన్న పిల్లల్లోనే అప్పుడే అంత వైలెన్స్ అంతటి యాంగర్నెస్ ఉంటుంది, అంత కోపం ఉంటే వీళ్ళు పెద్ద అయ్యాక సొసైటీకి ఎలా తయారవుతారు అంటే ఇప్పటికీ అర్థం కావట్లేదు అనమాట. ఇది ఖచ్చితంగా సినిమాల ప్రభావమే అన్నది నా ఉద్దేశం. సినిమాలు ఏం చేస్తాయి, సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రం అందరూ మారిపోతారా, గాంధీ సినిమా వచ్చినంత మాత్రం అందరూ గాంధీలు అయిపోతారని అడిగే వాళ్ళు ఉన్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వైలెన్స్ సినిమాస్ అనేవి 18+ వాళ్ళకి చూడొచ్చు అని థియేటర్లో పెట్టినప్పటికీ కొన్ని సైట్స్, వెబ్సైట్స్ లేదా టీవీస్ ద్వారా అవి పిల్లలు ఆటోమేటిక్గా చూస్తున్నారు, వాటిని వాళ్ళ మెదడులోకి తీసుకుంటున్నారు అనమాట. సో కోపంగా ఉంటే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే మగాడని గుర్తిస్తారని చిన్నపిల్లలు మెంటల్గా ఫీల్ అవుతున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ ఘటన జరగటానికి ఖచ్చితంగా సినిమాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మాత్రమే దీనికి కారణం. సో వీలైతే పిల్లల్ని కాస్త గమనిస్తూ ఉండండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో నెల్లూరులో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం అయితే బాగా వైరల్ అయింది, మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొట్టేస్తుంది. సో ఈ క్రైమ్ రేట్ తగ్గాలంటే ఏం చేస్తే మంచిది అనేటటువంటి విషయాలు మీకైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేబీ ఎవరైనా చూస్తే వాళ్ళకి అవి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.